స్థానిక నల్లమందు సందులో వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదా సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనాలను ప్రారంభించారు. స్థానిక నల్లమందు సందులో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనాలను ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి సువర్ణ కిరీటం ఆభరణాలతో అలంకరించారు. ఇదే రోజు నుంచి మంగళవారం జనవరి 8వ తేదీ వరకు 59వ స్వామివారి వార్షిక సప్తాహ బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ చైర్మన్ దేవిశెట్టి జనార్దన వరప్రసాద్ పర్యవేక్షణలో ప్రారంభమయ్యాయి. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక సేవలు పూజలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకుడు రంగాచార్య స్వామి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులకు విజ్ఞప్తి. రాజమహేంద్రవరం నల్లమందు సందులో వేంచేసినటువంటి శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడుకు శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి గోదాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దివ్య సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య భజన సమాజ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి శ్రీవారి యొక్క సంవత్సరం పొడుగునా జరిగేటువంటి సేవలు ఎన్నెన్నో నిర్వహింపబడుతూ ఉంటాయి. ఈ సేవల్లో ప్రధానమైనటువంటివి స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి సేవలు ఈ విశ్వావసనామ సంవత్సరంలో ధనుర్మాస సేవలు, ముక్కోటి వైకుంఠ ఏకాదశి వార్షిక సప్తాహ బ్రహ్మోత్సవములు. ఈ ధనుర్మాస సేవలు ఈ నెల 16వ తారీఖున ప్రారంభమైనవి. జనవరి 14 వరకు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా స్వామివారికి వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి ధనుర్మాస సేవలు నిర్వహింపబడతాయి. ఈరోజు 30 వైకుంఠ ఏకాదశి మహాపర్వదినాన ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారికి అనేక రకాల సేవలు ప్రారంభమై 5 గంటలకి శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ద్వార దర్శనం సేవ అంగరంగ వైభవంగా నిర్వహింపబడింది. ఆ తర్వాత స్వామివారికి గోష్ఠి జరిగిన తర్వాత భక్తుల యొక్క దర్శనం ప్రారంభించాం. అలాగే ఈ రోజులకైతే జనవరి 8వ తారీఖు వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహింపబడతాయి. ఏది చేసినా లోక కళ్యాణార్థం భగవద్బంధువులంతా కూడా ఆయురారోగ్య భోగభాగ్య సుఖ సంతోషాలతో తులతూగుతూ నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ స్వామివారి కృపాకటాక్షాలతో సుఖజీవనాన్ని గడపాలని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి యొక్క విశేషమైనటువంటి అలంకారాలు సాక్షాత్తు మనం తిరుమలలో ఉండి స్వామిని సేవిస్తున్నామా అనేటువంటి భావన కలిగేటువంటి మన స్వామిని అందరూ దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క ప్రధాన సేవకుడిని పంచాంగం వెంకటరంగాచార్యులు గోవింద. జై శ్రీమన్నారాయణ.